వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వెజిటేరియన్ డయటా, నాన్ వెజిటేరియన్ డయటా, వీగన్ డయటా? ఒకటి ఏంటంటే ఆర్ గట్ ఇస్ డిజైన్ టు బి వెజిటేరియన్. బట్ 20 ఏళ్ల క్రితం ఈ సమస్యలు లేవు కదా సార్. అంటే 20 ఏళ్ళ క్రితం ఏమైందంటే మనకి ఫుడ్ అడల్టరేషన్ అంత లేదు. అప్పుడు బాగా బజ్జీలు బోండాలని పానీపూరీలు బండి మీద అన్ని తినేవారు కదా సార్. వాళ్ళు దే యూస్ టు బి అప్పుడు ఆ టైం అప్పుడు కొంచెము ఎథిక్స్ ఉండేవి మనం అమ్ముతున్నప్పుడు కూడా ఫుడ్. సగటును చూస్తే మనకి సన్నగా ఉండే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. అవును, సగటున ఉండే వాళ్ళందరూ పుష్టిగా ఉంటున్నారు, ఆర్ దే ఆర్ ఈదర్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబీస్. అంటే ద నంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వెరీ లీన్ హ్యాస్ గాన్ డౌన్. వాట్ ఇస్ ద రీజన్ సార్? సో వన్ ఈజ్ ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, వన్ ఈజ్ దట్ వీఆర్. ఇంకోటి యాజ్ ఐ సీ ద హోల్ వరల్డ్ యాజ్ సచ్, the amount of stress levels have really gone up. That is అది అండర్లైన్ చేసి చెప్పాల్సిన విషయం. Stress is one of the big contributing factors for abdominal obesity, and దాంట్లో abdominal obesity వచ్చిన తర్వాత there is a syndrome called metabolic syndrome, where you are talking about abdominal obesity అంటే circumference of waist more than 40 inches in male, 35 inches in female. Then you have high triglycerides, low HDL cholesterol, ఇంకా impaired glucose tolerance అంటాం. అంటే డయాబెటీస్ ఉండకపోవచ్చు, బట్ ప్రీ డయాబెటీస్ స్టేట్, అది కూడా పార్ట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము. వీటికి టెస్ట్లో ఏం నిర్ధారిస్తారు సార్? మీరు 35-40 ఒక కొలమానని చెప్పారు, అది అందరికీ వర్తిస్తుందా హైట్ వెయిట్ నిమిత్తం లేకుండా? అంటే ఆ వెయిట్ సర్కంఫరెన్స్ మన ఇండియన్స్కి వర్తిస్తుంది. అంటే 35 inches ఫర్ అ ఫీమేల్. ఏంటి పొట్ట చుట్టూనా నడుం చుట్టూనా? మన నడుం చుట్టూ, అంటే ఆ టేప్ అరౌండ్ నేవెల్, మన బొడ్డు చుట్టూ ఉండే నేవెల్ 35 inches దాటితే వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ ఉండే పరిస్థితి ఉండొచ్చు. సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాన్స్టలేషన్, అంటే ఒక పారామీటర్ కాదు, మిగతా పారామీటర్స్ కూడా రావాలి. లో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిసరైడ్స్, ఇంపేర్డ్ గ్లూకోజ్ టాలరెన్స్. సో ఇలాంటి బొడ్డ చుట్టూ ఉండే ఈ మనకి ఫ్యాట్ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే దాన్ని మేము వి కాల్ ఇట్ ట్రంకల్ ఒబేసిటీ అంటాము. సో ఇది ఉండే వాళ్ళు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ బాడీలో ఎక్కువ ఉంటుంది ఈ ఫ్యాట్ వల్ల. ఓహో, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్. ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉండడం అంటే అసలు ఏమిటి? తరచుగా రీల్స్లో చూస్తుంటాం ఇవన్నీ. అవును. వాట్ డస్ ఇట్ ఇంప్లై సార్? అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మనకి ఈ ఫ్యాట్ బాడీలో ఉన్నప్పుడు ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఉంటుంది, అంటే చర్మం కింద ఉండే ఫ్యాట్. ఇంకోటి ఆర్గన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్, విసరల్ ఫ్యాట్ అంటాము. అంటే ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ కన్నా ఈ ఆర్గన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్ ఈజ్ మోర్ డేంజరస్, విసరల్ ఫ్యాట్. బికాజ్ ఏమవుతుందంటే ఆ లిపిడ్ అంటే ఆ కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఉండే వల్ల బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ లాగా తయారవుతుంది. అది ఆల్సో కొంత మాదిరిగా మనకి లోపల పేగుల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా దానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. పేగుల ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది? మనం అందరూ పుట్టినప్పుడు మన గట్లో మైక్రోబయోమ్ అని ఉంటుంది, అంటే గుడ్ బ్యాక్టీరియా. మనం అందరం దాంతోనే పుడతాము. ఇట్ డిపెండ్స్ మీ మదర్ది ఆర్ మీ ఏన్సెస్టర్స్ది గట్ మైక్రోబయోమ్ ఎట్లా ఉండిందో దాని మీద చాలా డిపెండ్ అవుతుంది. ఆ గట్ మైక్రోబియామ్ హెల్దీగా ఉంటే మన గట్లో ఇన్ఫ్లమేషన్ ఉండదు. మనం ఏం చేస్తాము? స్ట్రెస్ తీసుకుంటాం చాలా. స్ట్రెస్తో ఒకటి గట్ మైక్రోబియామ్ పూర్తిగా ఆల్టర్ అయిపోతుంది. సెకండ్, వీ ఈట్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్. సో వీ టేక్ లాట్ ఆఫ్ దిస్ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటాం, అంటే బయట కడాయిలో వేయించింది సమోసాలు అని ఉంటాయి కదా, రీయూజ్డ్ ఆయిల్ ఉంటుంది. సో అవన్నీ ఏం చేస్తాయి? గట్టి మన ప్రొటెక్టివ్ లైన్ని ఇరోడ్ చేసేస్తాయి. మంచి బ్యాక్టీరియాని దే కాంట్ సర్వైవ్. బట్ 20 ఏళ్ల క్రితం ఈ సమస్యలు లేవు కదా సార్. అంటే 20 ఏళ్ళ క్రితం ఏమైందంటే మనకి ఫుడ్ అడల్టరేషన్ అంత లేదు. అప్పుడు బాగా బజ్జీలు బోండాలని పానీపూరీలు బండి మీద అన్ని తినేవారు కదా సార్. వాళ్ళు దే యూస్ టు బి అప్పుడు ఆ టైం అప్పుడు కొంచెము ఎథిక్స్ ఉండేవి మనం అమ్ముతున్నప్పుడు కూడా ఫుడ్. ఇప్పుడు అడల్టరేషన్ హెస్ బికమ్ అ వే ఆఫ్ అవర్ లైఫ్. మీరు వినింటారు, ఈవెన్ సింపుల్ మెడిసిన్స్ పారాస్టమాల్ కూడా అడల్టరేట్ చేసి కాల్షియం అమ్ముతున్నారు దాంట్లో, పారాస్టమాల్ కాకుండా. సో అడల్టరేషన్ హెస్ బికమ్ అ వే ఆఫ్ అవర్ లైఫ్. సో ఇప్పుడు అదొక ప్యారల్ ఫుడ్ ఇండస్ట్రీ అయిపోయింది. ఆర్గానిక్ ప్యూర్ ఫుడ్ అని అందరూ అమ్ముతున్నారు. దాన్ని కూడా వ్యాలిడిటీ తెలియదు మనకు, కానీ బట్ అట్లీస్ట్ మనం వాళ్ళని ట్రస్ట్ చేసుకొని ఆ ఫుడ్స్, అలాంటి ఫుడ్స్ తినాలి. బెస్ట్ ఏంటంటే మనకి బ్యాక్ యార్డ్ గార్డెన్స్, మన పంటని, ఈవెన్ ఇఫ్ యూర్ స్టేయింగ్ ఇన్ అ ఫ్లాట్, ఒక ప్లాంటర్స్ లాగా కిచెన్ గార్డెన్ పెట్టుకొని మనము గ్రీన్ లీఫీస్, ఇప్పుడు గ్రీన్ లీఫీస్ కూడా మనకు తెలీదు, వర్షాకాలంలో తినదంటాము. ఎందుకంటే సార్ మనకి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అని నీళ్ళలో కలిసిపోయి, కరెక్ట్, అవన్నీ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు మన బాడీ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఆల్ దీస్ ఎఫ్లూయెంట్స్. సో ఇవన్నీ ఇది అంటే టు కమ్ బ్యాక్ టు ఒరిజినల్ టాపిక్ ఆఫ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్, మన బాడీ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ హిట్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీ ఎయిర్ వి బ్రీత్, వాటర్ వి డ్రింక్, food we eat, everything is now polluted.
సో మన బాడీ విల్ ఆల్సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం గివ్ అప్ కదా ఇంకా. అవును అవును సార్ అవును. సో మనము వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. సో ఇప్పుడు సార్ మీరు అంటే స్ట్రెస్ అన్నారు, అంటే మన కంట్రోల్లో ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి వీటిలో మీరు కంట్రోల్ చేయడం అన్నారు కదా. అందరూ స్టాండర్డ్గా ఒక అరగంట నడు 35 minutes a day 4 hours a week ఇలా ఇలా చెప్తారు మామూలుగా. బట్ వాట్ ఈస్ ద గోల్డెన్ ప్రిస్క్రిప్షన్ టు కీప్ మన చేతుల్లో ఉండే మన ప్రిస్క్రిప్షన్ మనం రాసుకోవాలంటే డైలీ? అంటే ఎవ్రీబడి ఐ ఫీల్ ఇస్ ఇన్ ద రేస్ ఆఫ్ లైఫ్ బికాస్ దే సీ దట్ we అంటే the human nature is to compare ourselves with other people and think that this person is doing better kada, why can't I compare, or I want more wealth in life, or I want to be more successful in life. So the idea is first to keep realistic expectations, realistic goals for myself. If I say now today I want to become Mukesh Ambani, I'll be taking unnecessary stress alaga. So realistic expectations, realistic goals which are achievable is the first thing to it. Second is contentment, that you have to understand that నేను నా దగ్గర ఉంది ఐఎమ్ కంటెంటెడ్ అని. ఆ కంటెంట్మెంట్ రాకుండా ఉంటే మాత్రం ఎప్పుడు హ్యాపీ ఉంటాం. ఏం రానివ్వండి, యూ విల్ ఆల్వేస్ బీ అన్హ్యాపీ అబౌట్ ఇట్. అవును అవును. అండ్ థర్డ్ ఇస్ దట్ ఒకటి అండర్స్టాండింగ్ దట్ ఒక సిచ్యుయేషన్ ఉంది విచ్ ఇస్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్, దానికి నేనేం చేయలేను, దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలుగుతామంటే అలాంటి సిచ్యుయేషన్ మన మైండ్లో తేకెళ్తే స్ట్రెస్ అని ఒక మాట ఉండదు. ఫోర్త్ ఇస్ ఐ వుడ్ ఆల్వేస్ రికమెండ్, చాలామందికి మనకి ప్రాణాయామం గురించి తెలుసు, బట్ ఈ మధ్యన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కాల్డ్ ఇట్ కంట్రోల్డ్ బ్రీదింగ్ టెక్నిక్స్ అని పేరు పెట్టారు దానికి. మనకి ఎప్పుడో 2000 years బ్యాక్ తెలుసు ఈ ప్రాణాయామం అంటాం దాన్ని, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని. కంట్రోల్ బ్రీదింగ్ ఏం లేదు. వెన్ వీ టేక్ ర్యాపిడ్ షాలో బ్రెత్స్ వీఆర్ యాంగ్షియస్ అండ్ వీ ఫీల్ మన మనసు చాలా ఆందోళనగా ఉంటుంది. బట్ వెన్ వీ కంట్రోల్ అవర్ బ్రీదింగ్ యూ విల్ ఆటోమేటిక్లీ ఫీల్ మన మైండ్ హెస్ బికమ్ మోర్ పీస్ఫుల్ అని. That is something which is very very important for all of our Indians. We have such a huge heritage actually. మన సంపద మన మళ్ళీ అల్టిమేట్లీ మన పూర్వీకులు చెప్పిన విషయాలు, ఋషులు మునులు చెప్పిన విషయాలకి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోవాల్సిన ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. We are going back. అంటే బేసిక్గా అంటే వాళ్ళు చెప్పింది వే ఆఫ్ లైఫ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్. మనం ఆ వెస్టర్న్ కల్చర్ని మనం అడాప్ట్ చేసుకొని somehow we are becoming more and more unhappy and more uncontented అనిపిస్తుంది నాకు. Probably going back to our roots is probably the secret. వెజిటేరియన్ డయటా, నాన్ వెజిటేరియన్ డయటా, వీగన్ డయటా మీ దృష్టిలో? There is a lot of controversy. I don't want to quote controversy right now, but ఒకటి ఏంటంటే our gut is designed to be vegetarian actually. So if you see అంటే carnivorous gut అంటాం కదా, అంటే lions, tigers ఇవన్నీ, their gut is small because non-vegetarian food doesn't need to be in the రైస్ సిస్టమ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం, ఉండక్కర్లేదు. సో లాంగ్ గట్స్ ఉండే వాళ్ళందరూ సపోజ్ టు బి యాక్చువల్లీ వెజిటేరియన్స్. దట్ ఇస్ ద ఐడియా. సో వీగన్ అంటే ఏంటంటే యు ఆర్ అంటే ఎక్స్క్లూడింగ్ అవుట్ ఎవ్రీథింగ్ యానిమల్ ఇంటూ దట్. అంటే ఇప్పుడున్న అడల్టరేషన్ వల్ల ఆందోళన. ఇట్ ఈస్ మోర్ సైంటిఫిక్ టు బి వీగన్. బట్ అంటే మనకి మై దిస్ థింగ్ ఇస్ హ్యూమన్స్కి యువర్ మదర్ గేవ్ యూ మిల్క్ అండ్ ఆఫ్టర్ దట్ వీ డింట్ రిక్వైర్ దట్ మిల్క్. So cow's milk is for calves, not for humans to consume. అది ఈ థియరీ కూడా ఇప్పుడు బాగా చలామణి అవుతుంది సార్. సో మనకు అవసరం లేదంటారు. అండ్ మనకి సోర్సెస్ ఆఫ్ కాల్షియం ఇతర పదార్థాల నుంచి, నువ్వులు, ఇంకా చాలా కర్రీ లీఫ్ పౌడర్, మన కరివేపాకు పొడి, మొరింగా పౌడర్. మొరింగా పౌడర్ ఈజ్ అ సూపర్ ఫుడ్ యాక్చువల్లీ. ఇట్ కంటైన్స్ ఐరన్, ఇట్ కంటైన్స్ కాల్షియం. టెల్ మీ. అండ్ సింపుల్ అండి, 20 minutes బయట ఎండలో కూర్చోండి, యుల్ గెట్ యువర్ విటమిన్ డి. అంతమంది విటమిన్ డి 1000 రూపాయలు పెట్టుకొని టెస్టులు చేయించుకుంటారు. సింపుల్గా ఎండలో కూర్చుంటే అవన్నీ మనం వీ కెన్ సర్కమెంట్ ఆల్ దోస్ థింగ్స్. చాలా సహజ సిద్ధమైన విషయాలు, మన లోపల మనం కంట్రోల్ చేసుకోగలిగే విషయాలు చెప్పారు సార్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గురుప్రసాద్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఇంటరాక్షన్. ఇది ఇవాల్టి సాక్షి లైఫ్ ప్రత్యేక ఎపిసోడ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.